आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर। दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोऽस्तुते। सप्ताश्वरथमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहम्। సభా సరస్వతికి వందనాలు. అరుణ రాగాలు కుటుంబ సభ్యులందరికీ స్వాగతం. మందా వీరస్వామి గౌడ్ గారు. చిరుబాలరామా మము జోడవా, చిరుదరహాసము చూపించవా, చిరుబాలరామా మము జోడవా. తెల్లవారింది తెర తీయవా, తెల్లవారింది తెర తీయవా, మెల్లమెల్లగా మమ్ము నువ్వు చూడవా, చిరుబాలరామా మము జోడవా, చిరుబాలరామా మము జోడవా. ధన్యవాదాలండి అందరికీ పేరు పేరున నమస్కారం. విశ్వమంతా గర్వించే విధంగా బాలరాముడి మందిర నిర్మాణం జరిగినటువంటి ప్రపంచమంతా జగత్తు యావత్తు పులకించిపోయేలాగా శతాబ్దాల నిరీక్షణకి తెరబడినటువంటి ఆ పరమ పవిత్ర ఘడియలను గుర్తుకు తెస్తూ మీరు పాడారండి. చక్కటి గాత్రం, చక్కటి ఫీల్. నాకు ఆ ఫీల్ ముఖ్యం. ఏ అల్లరి పాట పాడినా, గోల పాట పాడినా కూడా దానిలో ఫీల్ ఉండాలి. ఆ ఫీల్ అద్భుతంగా ఉంది. బాలరాముడు అయోధ్య నుంచి కాదు, మీ అంతరంగంలో నుంచి మిమ్మల్ని చూస్తున్నాడు. నాకు చాలా చాలా ఆనందంగా. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. सजनी 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 बेवफाई तुम न करो, सजनी 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 बेवफाई तुम न करो। तेरा प्यार चाहूंगा, तेरे लिए जीऊंगा, सजनी 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 बेवफाई तुम न करो, सजनी 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 बेवफाई तुम न करो। ఇప్పుడు తర్వాత మన దేవులపల్లి పద్మజ గారు, మీరు విశాఖపట్నం నుంచి. ఈయన చాలా కార్యక్రమంలో అతిథిగా పిలిచాం. డైలీ కూడా ఈ పత్రికల్లో కూడా ఈ వ్యాసాలు, ఈ భక్తి వ్యాసాలు, పద్యాలు, కవితలు వస్తుంటాయి. అటువంటి పద్మజ గారు పిలిచిన వెంటనే ఒప్పుకొని వచ్చారు. వాళ్ళ పద్మజ గారిని వారి పాటను వినిపించవలసిందిగా కోరుతున్నాను. ఓవర్ టు పద్మజ గారు. శుభ సాయంత్రం అందరికీ నమస్కారం. ట్యాగ్ లైన్ వారు వచ్చారు, నమస్కారం. ట్యాగ్ లైన్ గారు, రాజేంద్ర ప్రసాద్ సార్, అరుణ గారు, అందరికీ శుభ సాయంత్రం. చాలా చాలా ఇష్టమైన ప్రోగ్రాం నాకు ఇది, కానీ పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోతున్నాను లేట్ గా జాయిన్ అయ్యి. నా పాట వినిపిస్తాను. నరహరి దేవా జనార్దన, నరహరి దేవా జనార్దన,
కేశవ నారాయణ కనకాంబరధారి కేశవ నారాయణ కనకాంబరధారి రామ 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 శ్రీ రఘురామ రామ రామ పన్నగభూషణ పతిత పావన కన్న తండ్రి ఓ కరుణా సాగర రామ 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 శ్రీ రఘురామ రామ రామ పంకజలోచన పరమదయాళో పంకజలోచన పరమదయాళో శంకర సన్నుత సర్వేశ్వర హరి శంకర సన్నుత సర్వేశ్వర హరి రామ 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 శ్రీ రఘురామ రామ రామ. ధన్యవాదాలు. ఎంత ఏదో ఉంది కదా, అంతారామమయము అని గుర్తొచ్చేలాగా ఇందాక బాలరాముడు, ఇప్పుడు మళ్ళీ రామ 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 అంటున్నారు. తర్వాత ఎవరు వస్తున్నారో చూద్దాం. చాలా చక్కగా ఇవాళ మాత్రం అరుణ గారు మీకు ప్రత్యేక అభినందనలు. మీ టీంకి అందరికి కూడా ఇవాళ చాలా చక్కగా సజావుగా ఒక సురాగ స్వరాగ రాగ భరితంగా సాగుతూ ఉంది. ఇవాళ చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది. ధన్యవాదాలు పద్మజ గారు. తర్వాత మనం ఈ లింగుంట్ల వెంకటేశ్వర్లు గారు, వీరు అపర ఘంటసాల బ్రహ్మాండంగా పాడతారు. ఈ ఆచార్యులు వారి దగ్గర, గోపాలాచార్యుల దగ్గరగా చాలా పాటలు పాడి బహుమతులు కూడా పొందున్నారు సంగీత దర్శకులు. లింగుంట వెంకటేశ్వర్లు గారు. సార్ నమస్తే సార్. అందరికి నమో నమః వాక్కులు. చక్కగా ఆలపాటి గారు ఈరోజు ఎలా చెప్పారంటే, నాకు చిన్నప్పుడు జొన్న రొట్టె మీద వెన్న పూస రాసి తిన్నట్టు అనిపించింది అనమాట. అంత మంచి మాటలు, సంగీతం గురించి కూడా చక్కగా వినిపించారు, ఆలాపించారు. సారు వినిపించారు కదా, ఆలాపించారు. అందరికి నేను అప్పుడప్పుడు కొంచెం తక్కువగానే పార్టిసిపేట్ చేస్తున్నా, క్షమించాలి అరుణ గారు. అరుణ రాగాలంటే డి విటమిన్. అవును సార్, కరెక్ట్ సార్. డోపామైన్. మీరు పోటీ పడి పాడండి, మేము పోటీ పడి వింటాం. అదో తప్పకుండా సార్, వినేవాళ్ళే కావాలి సార్ ఇప్పుడు. అదే సరే, అందరూ భక్తి పాటలు పాడారు. ఈసారి కొంచెం హుషారు కలిగించే సినీ జానపద గీతం పాడతాను నేను. బాలు గారు పాడినటువంటి వయసు పిలిచింది ఆ సినిమాలో. హే ముత్తెమల్లే మెరిసిపోయే మల్లె మొగ్గ, అరె ముట్టుకుంటే ముడుచుకుంటావు ఇంత సిగ్గా, మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిసిందిలే, మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిసిందిలే, ఊరు నిదరోయిందిలే మంచి చోటే మనకు కుదిరిందిలే, మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిసిందిలే, కురిసే సన్నని వానా చలి చలిగా ఉన్నది లోనా, కురిసే సన్నని వానా చలి చలిగా ఉన్నది లోనా, గుబులవుతుందిలే గుండెల్లోన జరగనా కొంచెం నీ నడగనా లంచం, చలికి తలలు మంచం నీ ఒల్లె పూల మంచం, వెచ్చగా ఉందాము మనము, హే పైటలాగా నన్ను నువ్వు కప్పుకోవే, గుండెలో నా గువ్వలాగా ఉండిపోవే, మొబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిసిందిలే, ఊరు నిదరోయిందిలే మంచి చోటే మనకు కుదిరిందిలే, మొబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిసిందిలే. ధన్యవాదాలు సార్. రామ రామ అన్న తర్వాత రామ రామ ఎంతసేపు రామ అన్నట్టుగా పాడారు. చాలా హుషారైనటువంటి పాట. మీలో ఎంతమందికి గుర్తొస్తుందో నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. బాలు గారితో నాకు చాలా చక్కటి సాన్నిహిత్యం ఉండేది.
నేను రాసినటువంటి చాలా సార్లు అని అవన్నీ. ఇప్పుడు ఒక్కొక్క సింగర్ పాడిన తర్వాత 4 మాటలు చెప్పాలని నాకు మనసు ఎంతో తపన పడుతున్నా కూడా గడియారం చూస్తుంటే అదేంటో నేను ఏ కార్యక్రమానికి వచ్చినా తొందరగా నడుస్తుంది గడియారం. మామూలు అప్పుడు నిదానంగా ఉండే గడియారం దొంపదగా. మీరు ఆలపాటి చమక్కులో లైవ్ షోని టోరీ రేడియోలో చేస్తాం, అప్పుడే గంట అయిపోయిందా సార్ అంటారు జనం. అలా ఉంటుంది. కానీ ఒక్కొక్క మాటన చెప్పకుండా నేను ఉండలేకపోతున్నాను. మీలో ఎంతమంది గుర్తుందో బాలుగారు, ఇప్పుడు బాలుగారి పాటను లింగుట్ల వారు అబ్బో రంగారంగ అంటామే మనం హిందీలో, అద్భుతంగా పాడారు, చాలా బాగా. అసలు ఆయన బాలుగారు దిగొచ్చినట్టుగా అనిపించింది, నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇందాక అదే చెప్పాను, మీరు ఎంతమంది అబ్జర్వ్ చేశారో, నచ్చని విషయాల్ని హైలైట్ చేసే ప్రపంచంలో నచ్చిన విషయాల్ని చెప్పడం నా అలవాటు అని. కాబట్టి ఆ నచ్చినప్పుడు నచ్చినట్టు చెప్పాలి. అలా అద్భుతంగా పాడారు, బ్రహ్మాండమైనటువంటి ఫీల్ తో మీరు పాడారండి. వాళ్ళు అసలు అది వాళ్ళ ఏంటో తెలియదు కానీ చాలా అద్భుతంగా సాగుతోంది, మన రసరమ్యంగా సాగుతూ ఉంది ఈ రాగ సరాగ మాల. చాలా అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు వెంకటేశ్వర గారు. నమస్తే. మల్లికార్జున గారికి స్వాగతం. వీరు కూడా చదువుతారు. తర్వాత మనకి ఇప్పుడు మంచి పోస్ట్, గవర్నమెంట్ లో పోస్ట్ లో ఉన్నటువంటి ఇంజనీర్ గుర్రం మల్లేశం గారు వచ్చారు. వీరు ఎక్కువగా పద్యాలు రాసి పాట రాస్తారు, చాలా కార్యక్రమంలో హుషారుగా బాగా పాడతారు. వారిని పాటను పాడవలసిందిగా కోరుతున్నాను. ఓవర్ టు గుర్రం మల్లేశం గారు. సభకు నాయక నమస్కారం. కవిమిత్రులందరికీ, అతిథులు, చీఫ్ గెస్ట్ అందరికి కూడా నమస్కారం సార్. ఒక ఆలపాటి గారి నుంచి 2 చరణాలు మాట్లాడి మళ్ళీ పద్యం పట్టాను. ఆలపాటి మాట ఈల పాటనోలే గాలినంత నిండి గదులుచుండు. ఆలపాటి మాట ఈల పాటనోలే గాలినంత నిండి గదులుచుండు. వాలిపోవు మనసు వాలిపోవు మనసు మంచి మనసుతోటి అంచితమ్ముగ మీరు వచించినారయ్య వందనములు. అంతే, చాలా క్లుప్తంగా చెప్తున్నా. రజితాదృశికరాన రమ్యమై వెలుగొంద వెండియు కొండలు వెలుగు నిండే. రజితాదృశికరాలు రమ్యమై వెలుగొంద వెండియు కొండలు వెలుగుండే. నందియు నాట్యంగా కైలాసమంతటా క్రాంతి నిండే. ధన్యవాదాలు సార్. వేట్క చేయుతుంటే వెంటనే రావయ్య అని మీరు పిలిచిన తర్వాత శివయ్య పరుగున వస్తాడు. అసలే భోళా శంకరుడు కాబట్టి. సో రామభక్తి అయిన తర్వాత మధ్యలో కాసేపు ఉల్లాసభరిత గోల అయిన తర్వాత మళ్ళీ భోళా శంకరుడిని తీసుకొని వెంటనే రమ్మని చెప్పి పిలవడం చాలా చక్కగా. ఇవాళ మాత్రం నిజంగా రసరమ్యంగా సాగుతూ ఉంది మన సంగీత యాత్ర. చాలా చాలా సంతోషం. ఇదొక ఇంతకు ముందు జరిగినటువంటి నేను ముఖ్య అతిథిగా ఇది 2వ 3వ నాకు సరిగ్గా గుర్తులేదు కానీ అరుణోదయ దానికి కానీ వచ్చినప్పుడు ఇవాళ కార్యక్రమం ఒక మరపురాని కార్యక్రమం దిశగా దూసుకెళ్తుంది. వడివడిగా బుడిబుడికి ఇందాక ఆమె చెప్పినట్టుగా అడుగులు అవన్నీ కూడా చాలా చాలా సంతోషంగా ఉందండి. ధన్యవాదాలు, మీకు అభినందన. ధన్యవాదాలు మల్లేశం గారు. ఇప్పుడు తర్వాత ముందు వచ్చినటువంటి మంజుల గారిని, వారి పాట వాయులాల మంజుల గారిని వారి పాట వినిపించవలసిగా కోరుతున్నాను. అందరికీ సాయంత్రము నమస్కారములు. ట్యాగ్ లైన్ కింగ్ గారికి రేడియో ఆలపాటి కాబట్టి వాళ్ళ కంగ్రాచులేషన్స్ సార్. అన్న గారికి కూడా ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తుంది. నాకు ఇష్టమైన కార్యక్రమం పాటలేదు ఒకటి. ఎట్లా అంటే మీ స్వరమే దేవుని వరం సార్. ఎందుకంటే జాలువారి అక్షర చినుకులు మాకు విదజల్లుతున్నారు. 2 మాటలు మీకు చెప్పాలనిపించింది, చెప్తాను. కాకపోతే ఈ కార్యక్రమంలో కూడా చెప్తే వీళ్ళు కూడా వింటారు కదా అనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఇంకా ఒక చిన్న పాట పాడేస్తాను సార్. ఇంతకనే దేశోద్ధారక నెహ్రూ నాయక కదిలే పోయితివో కన్ను మూసి, దేశ సేవ చేసి నీకు దీక్ష భూని, నడుము కట్టి నిలచినవు త్యాగమూర్తి. ఈ పుష్పాంజలి మా పుష్పాంజలి, బలిరాయి చరిత్ర పావనంబు. దేశోద్ధారక నెహ్రూ నాయక కదిలే పోయితివో కన్ను మూసి, దేశ సేవ చేసినాను దీక్షభూని,
నడుము కట్టి నిలచినావు త్యాగమూర్తి. ఇంకా నాకు ఇంతకంటే రాసారి ఎప్పుడో 30 ఏళ్ల పాట ఇది, నేను స్కూల్ లెవెల్ పాడాను. అందరికి ధన్యవాదాలండి ఈ అవకాశం ఇచ్చినందుకు. సంతోషం మంజుల, ధన్యవాదాలు. నెహ్రూ గారు చనిపోయినప్పుడు ఒక పాట ఊరూరా వాడవాడన పెట్టారు. లేవా ఇక లేనే లేవా మా పండిత నెహ్రూజీ, పండిత నెహ్రూజీ లేవా అనే అద్భుతమైన పాట ఊరూరా ప్రతిరోజు విన్నాం అనమాట చిన్నప్పుడు, నెహ్రూ గారు చనిపోయినప్పుడు. అది ఆ రోజుల్లో. ఏదేమైనా మంజుల, అభిమానంగా నువ్వు మాట్లాడినందుకు చాలా సంతోషం. చక్కటి పాట, ఇంతే గుర్తొచ్చింది అన్నావు, చాలు. ఎంత గుర్తుందని ఇందాక అనుకున్నాం కదా మనం, గంగిగోపాలని అన్నట్టుగా చక్కటి పాట. ఒక పల్లవి ఒక చరణం ఉన్నా కూడా చాలు, ఇంత పొడుగు ఉండాల్సిన అవసరం లేదు. చాలా చాలా బాగుంది, సంతోషం. ఇవాళ మాత్రం కార్యక్రమం అద్భుతంగా సాగుతూ ఉంది. మొత్తానికి ఏదో మంచి ముహూర్తం పెట్టింది అరుణ గారు. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు మీరు అందరికి ఒకసారి. మంజుల గారికి ధన్యవాదాలు. తర్వాత మన శోభా దేశపాండే గారు, ఈ మరాఠీ భాష మాతృభాష అయినా కూడా తెలుగంతా ఎంతో ఇష్టంగా కార్యక్రమాలకు ముందు వచ్చి చక్కగా పాడతారు. మన శోభా దేశపాండే గారిని వారి పాట వినిపించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ శుభ సాయంత్రం అండి. నడిరే జాములో స్వామి నిన్ను చేర దిగివచ్చును, తిరుమల శిఖరాలు దిగివచ్చును. నడిరే జాములో స్వామి నిన్ను చేర దిగివచ్చును, తిరుమల శిఖరాలు దిగివచ్చును. మము గన్న మాయమ్మ అలివేలు మంగమ్మ, మము గన్న మాయమ్మ అలివేలు మంగమ్మ, పతిదేవుడిలో మురిసేటి వేళ స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటి వేళ, విభునికి మా మాట వినిపించవమ్మా, ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా. నడిరే జాములో స్వామి నిన్ను చేర దిగివచ్చును, తిరుమల శిఖరాలు దిగివచ్చును, తిరుమల శిఖరాలు దిగివచ్చును. ధన్యవాదాలండి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ. చక్కటి ప్రయత్నం చేశారు శోభ గారు. ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టుగా మీ మాతృభాష తెలుగు కాపోయినా కూడా తెలుగులో చక్కగా పాడారు, దోషాలు ఏమి లేకుండా. చాలా చాలా సంతోషం. తెలుగు వాళ్లే తెలుగు పాటలు సరిగా పాడలేక, తెలుగు మాటలు సరిగా మాట్లాడలేకపోతున్నారు ఇవాళ రోజున. మీరు చాలా చక్కగా పాడారు. ఇంకా కొన్ని చోట్ల ఇంకొంచెం సాధన చేసి మీకు మీకే తెలిసిపోతుంది. ఇప్పుడు అమ్మ అనే ఆలాపన గాని ఇంకోటి కానీ అటువంటి ఇంకా అద్భుతంగా చేయొచ్చు. అమ్మా మముగన్న మాయమ్మ అలివేలు అద్భుతంగా ఉంటుంది. బ్రహ్మాండంగా పాడండి, మీరు చక్కగా సాధన చేయండి. సంతోషం. పేరు చెప్పండి, పేరు చెప్పండి. చెప్పండి. పాడించండి. పాప చిరంజీవి, పాట పాడి అందరినీ కూడా అందరు పాట పాడి అందరం కొడుతున్నారు. చిరంజీవి పేరు చెప్పి పాడమ్మా, పేరు చెప్పి ఏం చదువుతున్నావో చెప్పి పాట పాడు. పేరు చెప్పు ముందు. వినపడలేదు. నిహారిక 12th క్లాస్. ఇంకో పాప? నేను సారిక 10th క్లాస్ చదువుతున్నా. నిహారిక, సారిక, బాగుంది. ఓకే, పాడండి అమ్మా. సుందరతే ధ్యాన ఉభే విఠే వారి, సుందరతే ధ్యాన ఉభే విఠే వారి, కరకట వారి
దేవోనియ కరకటవారి దేవోనియ మకర కుండాల తలపతి శ్రవణి మకర కుండాల తలపతి శ్రవణి కంటి కౌస్తుభామణి వీరజీత కంటి కౌస్తుభామణి వీరజీత గల తులసిహార గల తులసిహార కాసే పీతాంబర గల తులసిహార కాసే పీతాంబర आवडे निरंतर हेची ध्यान आवडे निरंतर हेची ध्यान. నీహారిక సారిక ఇద్దరు కలిసి ఎవరి శృతి వాళ్ళది అన్నట్టు కాకుండా ఇద్దరు చక్కగా ఒకే స్కేల్లో పాడారు. స్కేల్ అంటే మీకు అర్థమవుతుంది, అందుకని శృతి అనే దాన్ని మీకు స్కేల్ చెప్పాను. సేమ్ స్కేల్లో పాడారు. చాలా చాలా సంతోషంగా ఉంది. చక్కగా బోత్ యువర్ వాయిసెస్ ఆర్ వాట్ యు సే మింగిల్డ్ సో వెల్ ఇట్స్ వెరీ నైస్. చాలా బాగా పాడారమ్మా. ఇక మీరు అరుణ రాగాల కార్యక్రమంలో మీ మీ నానమ్మ అమ్మమ్మ ఏమవుతుంది ఆమె మీకు? మీ అమ్మమ్మ అమ్మ అనిపించేలా పాడాలి. ఇట్లానే పాడుతూ ఉండండి మీరు. చాలా సంతోషం. సంగీతం నేర్చుకుంటున్నారండి, బయట ప్రోగ్రామ్స్ ఇస్తుంటారు. అచ్చా, వెరీ గుడ్. ఓకే, చాలా సంతోషం. సో ఎవరు తీసుకోనట్టుగా ఉన్నారు. చాలా బాగుందమ్మా. చిరంజీవులు ఇద్దరికి శుభాకాంక్షలు. చిరంజీవులకు ఆశీర్వాదాలు, సారిక నీహారికలకు ఆశీర్వాదాలు. తర్వాత రాజ్యలక్ష్మి గారు, మీరు కూడా మొదటే జాయిన్ అయ్యారు, లేట్ అయింది. రాజ్యలక్ష్మి గారు వారి పాటలు వినిపించవచ్చుగా కోరుతున్నాను. నమస్కారం అండి అందరికి. పాటలంటే చాలా ఇష్టం. అరుణ రాగాల్లో రెగ్యులర్ గా పాడుతూ ఉంటాను. బట్ ఫస్ట్ టైం నేను జూన్లో ఆలపాట గారి మాటలు విన్నాను. ఇంకా సాధన చేసి ఇంకా బాగా పాడాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం నేను సాయి శృతి మ్యూజిక్ అకాడమీలో 8 years నుంచి లక్ష్మణమూర్తి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. భక్తి గీతాలు, అన్నమయ కీర్తనలు. ఆయన రచించి సంగీతం చేసిన ఒక పాట. జయ శ్రీవాణి జయ శార్వాణి స్వరమును వరమీయవే జనని స్వరమును వరమీయవే. జయ శ్రీవాణి జయ శార్వాణి స్వరమును వరమీయవే జనని స్వరమును వరమీయవే సుస్వరమును వరమీయవే. సంగీతములో సప్త స్వరాలు, సాహిత్యములో స్వర్ణాక్షరాలు. సంగీతములో సప్త స్వరాలు, సాహిత్యములో స్వర్ణాక్షరాలు. సంగీత సాహిత్య కుసుమాలు కూర్చి సంగీత సాహిత్య కుసుమాలు కూర్చి అర్చింతుమమ్మ స్వర భారతి స్వర భారతి. ధన్యవాదాలండి. రాజ్యలక్ష్మి గారు కమనీయమైన గాత్రం, రమణీయమైనటువంటి స్వర విన్యాసం. చాలా బాలు గారు ఎప్పుడు అంటుండేటువంటి ఒక మాట గుర్తొస్తుంది నాకు. మనం ఏదన్నా ఒక పాట పాడితే శృతి శుభగంగా ఉండాలి అంటాడు ఆయన. అలా శృతి అంటే చెవులకి వినపడటం, చెవులు కమ్మగా విండాలి. చెవులు అబ్బా తేనె పోసినట్టుందండి అంటుంటారు కొంతమంది నేను మాట్లాడుతుంటే. అట్లా అంటే మనం ఏంటంటే మనకి దేవుడిచ్చినటువంటి వరమైనటువంటి స్వరాన్ని మనం చక్కగా సాధన చేసి ఆ మ్యూజిక్ వాయిస్ కల్చర్ అని ఏదైతే అంటారో ఈ ఆధునిక భాషలో, అలా చక్కగా మీరు ఆ ఆరోహణ అవరోహణలు గాని, ఆ శృతి స్థాయి గాని, లయబద్ధంగా పాడటం గాని, ఓవరాల్ ఫీల్ గాని చాలా ముచ్చటగా పాడారండి. సంతోషం, మీకు అభినందనలు.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు రాజ్యలక్ష్మి గారు. తర్వాత సత్యప్రభ గారు, వీరు మొదట జాయిన్ అయ్యారు. సత్యప్రభ గారు వారి పాటను వినిపించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు సత్యప్రభ. నేను వైజాగ్ నుంచి పాడుతున్నాను. అన్నమాచార్య కీర్తన, నేదునూరి కృష్ణమూర్తి గారి రచన. ముద్దుగారే యశోదా ముంగిటి ముత్తే మూవీడు దిత్తరాని మహిమాల దేవకీ సూతుడు. ముద్దుగారే యశోదా ముంగిట ముత్తే మూవీడు దిత్తరాని మహిమాల దేవకీ సూతుడు. అంతనింత గొల్లే తల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలివాద్రము. అంతనింత గుల్లే తల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలివద్రము. కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస. కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస. చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. ముద్దుగారే యశోద ముంగిటి ముత్తే మూవీడు తిత్తరాని మహిమాల దేవకీ సూతుడు. తిద్దరాని మహిమాల దేవకీ సూతుడు. ధన్యవాదాలు. చాలా చాలా బాగా పాడారండి. చాలా బాగుంది. వాచికం గాని, స్వర విన్యాసం గాని, స్థాయి గాని, రాగం గాని, తాళం గాని అన్ని చక్కగా ఎలా ఉండాలో అలా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, మనం ఎవరైనా పాటలు పాడేటప్పుడు ప్రజలకి తెలియని పాట పాడితే అదొక రకం, బాగా తెలిసిన పాట పాడితే వాళ్ళకి సంగీతం వచ్చినా రాపోయినా చిన్న పొరపాటైనా వాళ్ళకి వెంటనే హైలైట్ అవుతుంది. అలా తెలిసిన పాట పాడటం కాకుండా తెలియని పాట పాడతారు కొందరు తెలివైనటువంటి గాయని గాయకులు. మీరు బాగా పరిచితమైనటువంటి పాటను ఎన్నుకొని ఎవరికి అరే ఇదేంటి నా పాడింది అనిపించకుండా పాడడం చాలా చాలా సంతోషం. అభినందన. ధన్యవాదాలు. ధన్యవాదాలు సత్యప్రభు గారు, చక్కగా పాడారు, ఆలాపన బాగా వినిపించారు. ఈ తర్వాత మన మల్కాజిగిరి హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి ధనమ్మ గారు వారి పాటను వినిపించవలసిగా కోరుతున్నాను. ధనమ్మ గారు. పెద్దలందరికీ నమస్తే. అందరు ఇంత బాగా పాడుతున్నారు, నేనేం పాడగలను వాళ్ళ ముందు? నాకు ఒక 2 లైన్లు మాత్రమే పాడతాను సార్, నాకు పెద్దగా రాదు. జై జై గణేశ, జై కొడత గణేశ, జయములివు బొజ్జ గణేశ. జై జై గణేశ, జై కొడత గణేశ, అభయములు బుజ్జి గణేశ. ఇంతే సార్, ధన్యవాదములు. వాళ్ళ ముందు నేనేం పాడతానంటూ వినాయకుడిని ప్రార్థించావు కాబట్టి ఆ వినాయకుడు బోలెడన్ని పాటలు బాగా పాడేలాగా మిమ్మల్ని దీవిస్తాడని భావించుకుంటాను. మీకు ఆశీర్వాదం. ధన్యవాదాలు ధనమ్మ గారు. తర్వాత మల్లికార్జునులు గారు, వీరు కూడా చక్కగా పాడి అందరినీ అలరిస్తారు. జి మల్లికార్జునులు గారు. రాగాలు వాళ్ళకు నమస్కారం. ఆత్మీయత భావనలో, లలిత భావాల సరళిలో, పాటకు నిర్వచనం చెప్పడములో వారికి వారే సాటి శ్రీ ఆలపాటి. వారికి మరి ఒకసారి ధన్యవాదాలు సమర్పించుకుంటూ చక్కని విశ్లేషణ కార్యక్రమం మహత్తరంగా ఉంది. ప్రయాణంలో ఉండడం ఆలస్యంగా కావడం జరిగింది, మన్నించగలరు. లలిత గీతమా పడతండి? లలిత గీతం పాడొచ్చండి. మొదటి రౌండ్ దేశభక్తి, లలిత గీతాలు, జానపద గేయాలు ఏదైనా పాడతా, అదేం లేదు. ఆరజనీకర మోహన బింబము నీనగుమోమును బోలునటే కొలనిలో నినవ కమలదళములు నీ నయనముల బోలునటే
ఎచట చూచినా ఎచట వేచినా నీ రూపమదే కనిపించినదే. తల నిండా దండ దాల్చిన రాణి మొలక నవ్వుల తోడ మురిపింపబోకే. తల నిండా పూదండ దాల్చిన రాణి మొలక నవ్వుల తోడ మురిపింపబోకే. పూల వానలు కురియు మొయిలివో మొగలి రేకులలోని సొగసువో. పూల వానలు కురియు మొయిలివో మొగలి రేకులలోని సొగసువో. నారాణి తల నిండా పూదండ దాల్చిన రాణి మొలక నవ్వుల తోడ మురింపబోకే. మొలక నవ్వుల తోడ మురిపింపబోకే. మొలక నవ్వుల తోడ మురిపింపబోకే. చక్కటి శృతిమెత్తని శృంగారాన్ని శృతి సుభగంగా అందించారు మీరు. చాలా చక్కటి పాట, అందరికీ బాగా ఇష్టమైన పాట. ఆనాటి వేదుల కావచ్చు, దేవులపల్లి కావచ్చు, రాయప్రోలు కావచ్చు, దాశరథి గారండి. అటువంటి మహాకవుల బాటలో పయనించినటువంటి భావ కవిత్వ ధోరణులని పుణికి పుచ్చుకున్నటువంటి పాట ఇది. మీరు చెప్పినటువంటి దాశరథి కృష్ణమాచార్యులు గారిని నేను బహుశా 200-300 సార్లు కలిసి ఉంటాను. ఆరుద్ర గారింట్లో, రామలక్ష్మి గారింట్లో మద్రాసులో. అతి సరళ స్వభావుడు ఆయన. అసలు ఆయన చూస్తే ఇంత అద్భుతమైన పాటలు రాస్తాడని అనిపించదు చూసే వాళ్ళకి. అంత మామూలుగా ఓ పంచి కట్టుకొని ఒక షర్ట్ వేసుకొని చాలా మామూలుగా ఉండేవాడు అనమాట ఆయన. ఇప్పుడు కొంతమంది నారాయణ రెడ్డి గారు ఆయన చూస్తేనే ఓహో అనిపిస్తుంది కదా, అలా అనిపించకుండా కనిపించకుండా అద్భుతమైనటువంటి పాటలు రాశాడు ఆయన. ఎన్నో రాశాడు, మంచి మంచి పాటలు ఆయన. నేనే రాసినవి కూడా ఆయనది అనుకుంటా. ఇటువంటి మంచి మంచి పాటలు రాశాడు ఆయన దాశరథి గారు. చక్కటి పాట. మీరు హాయిగా కాసేపు అందరూ కళ్ళు మూసుకొని బృహా ప్రేయసిని ఊహించుకుంటూ ఒక స్వైర విహారం చేసేలా చేశారు. మంచి పాట అందించారు మీరు. ధన్యవాదాలు మీకు. ధన్యవాదాలు మల్లికార్జున గారు. తర్వాత శారదా విజేంద్ర గారు ఉన్నారా? శారదా గారు భక్తి పాఠం భక్తి గీతం పాడండి. పాడండి. శ్రీరామనామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి శ్రీరామనామాలు శతకోటి. తండ్రి యానతి తల దాల్చు తనయుడు దశరథ రామయ్య కమనీయుడు. అవనిలో సేవించు ఆశ్రితుల పాలించు అచ్యుత రామయ్య అఖిలాత్ముడు. శ్రీరామనామాలు శతకోటి. ధన్యవాదాలు. ఇప్పుడు ఆలపాటి గారు రామాయణంలోని వివిధ దశల్లో రాముడిని వివిధ నామాలతో కీర్తిస్తూ పాడినటువంటి ఆ శ్రీరామనామాలు అనేటువంటి పాట జగద్విదితం, బహుచర్చితం, బహు ప్రీతికరం. అంత చక్కటి పాట చాలా ముచ్చటగా పాడారు. మీరు పాడారు. మీకు నా అభినందనలండి. తెలుగు పరంగా, తెలుగు భాష ఉచ్చారణ పరంగా కొంచెం మీకు కష్టం ఉన్నట్టు నాకు తెలుస్తుంది. అయినా కూడా మీరు ఏమాత్రం వెనకాడకుండా పాడారు. అదొక మంచి సాహసం చేసినట్టు లెక్క. మీకు నా అభినందనలు. ధన్యవాదాలు శారదా గారు. బాగా పాడారు శారదా గారు. తర్వాత మంజు ఎం గారు వారి పాటలు పాడవలసిన కోరుతున్నాను. ఓకే సార్. నమస్కారం సార్. ఆలపాటి గారు నమస్కారం. మంజుల గారు నమస్కారం. పాడండి. దేశభక్తి గీతం పాడతాం.
భారత మాత నీవే మాకు స్ఫూర్తి, భారతీయులం అంటే మాకు కీర్తి. భారత మాత నీవే మాకు స్ఫూర్తి, ధీరత్వానికి హిమాలయాలు, సహన శక్తికి సముద్రాలు. ధీరత్వానికి హిమాలయాలు, సహన శక్తికి సముద్రాలు. జవజీవాలకు జీవనదులు, జవజీవాలకు జీవనదులు. చైతన్యానికి పంట పొలాలు. భారత మాత నీవే మాకు స్ఫూర్తి. ధన్యవాదాలు సార్. మా గుండ్లపల్లి వారు మంజు ఎం అంటే ఎవరో అనుకున్నాను నేను. ఇలా చూస్తే మంజులా రాణి ముడుంబై. చక్కటి దేశభక్తి గీతాన్ని ఎన్నుకున్నారు, చక్కగా పాడారు. మీ స్వరం కూడా ఆ దేశభక్తి గీతానికి చాలా అనువుగా ఉందండి. ఇంకోటి, మనం బాలు గారు ఇటువంటి మహానుభావాన్ని చూస్తే వాళ్ళు ఏ రసాన్నైనా సరే పండిస్తారు, ఏ భావాన్నైనా పలికిస్తారు. అదే స్వరం ఉన్నటువంటి వాళ్ళు కూడా. అలా ఇప్పుడు ప్రస్తుతం మీరు ఈ దేశభక్తి గీతాన్ని ఆ భక్తికి అనుగుణంగా ఎంతో చక్కగా మీ స్వరాన్ని మేళవించుకున్నారు. నాకు తెలిసి ఏదైనా అల్లరి పాట పాడినా ఇట్లానే పాడతారేమో నాకు తెలియదు, కానీ చూద్దాం ముందు ముందు. చాలా సంతోషం. ఓకే సార్, థ్యాంక్ యూ, ధన్యవాదములు. చక్కగా పాడారు మంజులారాణి గారు, ధన్యవాదాలు. తర్వాత ప్రకాష్ రాజు గారు. సార్, నేను ఫైర్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తాను. ఒక టీచర్ గా నాకు లింక్ సెండ్ చేశారు. నేను 2007లో ఇంటర్మీడియట్ లో రాసినటువంటి స్వాతంత్ర దినోత్సవానికి ఒక పాట సార్. తప్పులుంటే క్షమించండి, పెద్దలు ఉన్నారు. కొన్ని శృతి లయలు ప్రాస కొంచెం లేకపోవచ్చు. నేను సొంతంగా రాసిన పాట, దయచేసి క్షమించండి. ఈ దినం స్వాతంత్ర్య దినం, ఈ క్షణం స్వేచ్ఛకు నిలయం. ఈ దినం స్వాతంత్ర్య దినం, ఈ క్షణం స్వేచ్ఛకు నిలయం. మన స్వాతంత్ర్యం కోసం పోరాడిన అమరులంతా, మన స్వాతంత్ర్యం కోసం పోరాడిన అమరులంతా చిరస్థాయిగా గుర్తుండే క్షణం స్వాతంత్ర్య దినం. ఈ క్షణం స్వేచ్ఛకు నిలయం. మన శాంతి స్వరూపుడు గాంధీజీ, మన అగ్గి పిడుగు ఆల్లూరి. మన శాంతి స్వరూపుడు గాంధీజీ, మన అగ్గి పిడుగు ఆల్లూరి. ఆంధ్రకేసరి ప్రకాశం మన ఛత్రపతి శివాజీ. ఆంధ్రకేసరి శివాజీ. ఎందరెందరో మహావీరుడు, ఇంకెందరెందరో మహావీరుడు పోరాడి పొందినది ఈ స్వాతంత్ర్యం. ఈ దినం స్వాతంత్ర్య దినం, ఈ క్షణం స్వేచ్ఛకు నిలయం. ఈ దినం స్వాతంత్ర్య దినం, ఈ క్షణం స్వేచ్ఛకు నిలయం. థ్యాంక్ యూ సార్. అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. ఎలా ఉంటుందో నేను పాడితే అనేటువంటిది మీ సంకోచం అనుకోవాలా లేకపోతే మీ వినయం అనుకోవాలా అర్థం కావట్లేదు. చక్కగా ఉంది మీరు పాడినటువంటి పాట. తర్వాత మీ స్వరం కాస్త విభిన్నంగా ఉంది. కొంతమంది వాయిస్ పెక్యూలియర్ వాయిస్ అంటామే, ఆ పెక్యూలియర్ వాయిస్ వాళ్ళకి ఒక అసెట్ అవుతుంది, ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. అలా మీరు అనేక మంచి మంచి పాటలు పాడవచ్చు. ఖచ్చితంగా పాడేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సార్, తప్పనిసరిగా సార్. ధన్యవాదాలు ప్రకాష్ రాజు గారు, చక్కగా పాడి వినిపించారు. ఆ స్వాతంత్రం అందరినీ కూడా తలపించారు. ధన్యవాదాలు. తర్వాత వినోద్ రెడ్డి గారు. భక్తి గీతం. అదిగదిగో శ్రీశైలము, భక్తుల ముక్తి రసాలము, శివదేవుని స్థిర విలాసము, భూలోకాన కైలాసము. అదిగదిగో శ్రీశైలము, గిరిమల్లిక చిరునవ్వుల పువ్వుల పరమేశ్వరుడు, గిరిమల్లిక చిరునవ్వుల పువ్వుల పూజించే పరమేశ్వరుడు, భ్రమరాంబిక పలు విధముల పదములు సేవించే శివశంకరుడు,
చల్లగా భక్తుల నెల్లర బ్రోవగా మల్లీశ్వరుడై వెలసిన చోటు అదిగదిగో శ్రీశైలము. నీలకంఠ నా తలపై నిలిచి కలియుగమును కాపాడమని, నీలకంఠ నా తలపై నిలిచి కలియుగమును కాపాడమని, శైలనాయకుడు శివ శివ శివయని చిరకాలం తావేడనని, భక్త సులభుడా పాలలోచనుడు భ్రమరావిబుడై వెలిసనటయిట అదిగదిగో శ్రీశైలము. భక్తుల ముక్తి రసాలము శివదేవుని స్థిర విలాసము, భూలోకాన కైలాసనం పాప నాశనం శాప మోచనం శ్రీశైలేశ్వరి దర్శనము, సౌఖ్యప్రదము సర్వత్ర శుభదము గిరిమల్లేశారాధనము, నిరత పావనం నిత్యమోహనం మల్లికార్జునుని మంత్ర ధ్యానం అదిగదిగో శ్రీశైలము. భక్తుల ముక్తి రసాలము శివదేవుని స్థిర విలాసము, భూలోకాన కైలాసము. ధన్యవాదాలు. చక్కగా ఉందండి. శ్రీశైల మల్లికార్జున స్వామిని కాసేపు మన ముందు నిలబెట్టారు. చాలా చాలా బాగా ఉందండి. ఇలానే మీరు పాడుతూ ఉండండి. సంతోషం అండి. ధన్యవాదాలు. రెడ్డి గారు చక్కగా పాడారు. తర్వాత సుజాత తెమ్మన్న గారు వారి పాటను వినిపించవలసిగా కోరుతున్నాను. ఓవర్ టు సుజాత. నమస్కారం సార్. ఆలపాటి గారిని నమస్కారం సార్. ఈ రోజు మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా. మీ మాటలన్నీ అక్షరాగాల కార్యక్రమంలో ఆచరించడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాం. నిస్సంకోచంగా పాడండి, నిశ్చయంగా పాడండి. అలాగే సార్. దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి రచన. చెలి ఓవలే ఓవెలకు పూలేరి చెలి ఓవలే ఓవెలకు తుమ్మెద కాలు ననివి దుమ్ము ధూళి అంటనిది తుమ్మెద కాలు ననివి దుమ్ము ధూళి అంటనివి. ధన్యవాదాలండి. నమస్కారం. మీరు అసలు సంకోచిస్తూ పాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ స్వరం చాలా బాగుంది. ఆ పాట మీ స్వరంలో చక్కగా ఇమిడిపోయి ఉంది. మీరు అసలు అంత సంకోచం ఎందుకు పడ్డారో, లేదా సంకోచపడినట్లుగా ఉంటే బాగుంటుందని మీకు అనిపించిందో తెలియదు. కానీ నేను పాడడం మొదలు పెట్టాను. మామూలుగా కూని రాగాలు మనం పాడుకుంటాం, అది చాలా సహజం. కానీ బయట పాడడం అనేది అరుణ రాగాల్లోనే స్టార్ట్ చేశాను. అది కూని రాగాలు, కోన రాగాలు కావచ్చు, సిరికోన రాగాలు కావచ్చు, ఎక్కడైనా చేస్తూ బాగుంది. నాకు ఇంకో ఒక మాట చెప్పాలనిపించింది. రెండో మాట, ఇటువంటి పాటలు రాయటం ఒక్క దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారికి మాత్రమే సాధ్యం. ఇంకెవరు అట్లా రాయలేరు. అంత శృతిమెత్తగా అసలు ఆ పదాలు తీసుకోవడం గాని అవి ఎవరి వల్ల కాదు. అంతటి మహానుభావుడు మద్రాసులో సాహిత్య అకాడమీ సమావేశంలో సుమిత్రానందన పంత్ అని మనకి తెలుగులో దేవులపల్లి గారు, హిందీలో అటువంటి కవి, ఆయన చనిపోయినప్పుడు హిందీ సాహిత్య నభసే ఏక్ తారా గిరిగయా రంగు బిరంగి వాటికామే సుమన్ ఇక్ మురుజాగయా అని అంటూ మొదలుపెట్టి నేను ఆయన మీద ఒక కవిత రాసి ఒక స్పీచ్ ఇస్తే ఆడియన్స్ లో కూర్చొని ఉన్నాడు మన కృష్ణ శాస్త్రి గారు. చిరంజీవి, నీ ఉపన్యాసం చాలా బాగుంది, స్వరం మరీ బాగుందని ఒక చీటీ పంపించి, ఆయనకి గొంతు లేదు కదా పాపం, ఆయన పక్కన కూర్చోబెట్టుకుని వాటి ఇంటికి తీసుకెళ్లి పక్కన చెరొక పీట వేసుకొని భోజనం చేయించి మా ఇంటికి పంపించాడు ఆయన. దేవులపల్లి వారిని ఈ విధంగా దేవులపల్లి వారిని నేను గుర్తు చేసుకొని స్మరించుకొని అలనాడు జరిగిన జీవిత యథార్థ సంఘటనని అందరికీ వివరించేలా చేసింది మీ పాట. కాబట్టి మీకు ధన్యవాదాలు. सजनी 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 बेवफाई तुम न करो, सजनी 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 बेवफाई तुम न करो, तेरा प्यार चाहूंगा तेरे लिए जीऊंगा,
सजनी 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 बेवफाई तुम न करो सजनी 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 बेवफाई तुम न करो।